శ్రీ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథి సందేశం శ్రీ ఓరెడ్డి పార్వతీశం గారు. ఈవేళ జపాన్ వాళ్ళు మనకి 2-in-1 3-in-1 అలవాటు చేశారు. నాకు అనిపిస్తుంది పార్వతీశం గారిని చూస్తున్నప్పుడు వారు all-in-1 మధురమైన గంభీర గణం, ఆర్ద్రమైన భావాలు, ప్రజారంజకమైన ఆలోచన విధానం, ఉదాత్తమైన సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువ చేయడానికి, ఆ సాహిత్యంలోని భావ వైభవం సామాన్యుడి గుండె తలుపు తట్టడానికి ఏ శైలి విన్యాసం కావాలో అలాంటి శైలి విన్యాసం కలిగిన దూరదర్శన్లో వారు మనకి సుపరిచితులు. ఇప్పుడు సమీస్తున్నారు. మీ అందరిలో చాలా మంది నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆ టీవీలో చూసేవండి, ఈ టీవీలో చూసేవండి అని చెప్తూ ఉంటారు. నేను టీవీలో కనిపించడానికి మొట్టమొదట కారకులైన వారు శ్రీ పార్వతీశం గారు. ఈ టీవీలో తమసోమ జ్యోతిర్గమయ కార్యక్రమం ద్వారా నన్ను బుల్లితెరకు పరిచయం చేసిన ఉదారమూర్తి శ్రీ పార్వతీశం గారు ఎందరెందరికో తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ నిరంతరం సాహిత్య వ్యవసాయం సాగిస్తున్నవారు. ఓలేటి పార్వతీశుల మేలైన పసింది మాట మీరల్ వినుడి అని ప్రార్థిస్తూ పార్వతీశం గారిని తమ గణం సవరించవలసిందిగా కోరుతున్నాను. ప్రచురణ సంస్థ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల సౌజన్యంతో ఏర్పాటైనటువంటి ఒక మంగళకరమైన సన్నివేశంగా సందర్భంగా భావన చేస్తూ ఉన్నాను. ఈనాటి ఈ సభకు అధ్యక్షం వహిస్తున్నటువంటి పండితమన్యులు ఉభయ భారతి మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారికి ఇతపూర్వమే గ్రంథ సమీక్ష చేసి ఆ గ్రంథంలోని సౌగంధ్యాన్ని పరివ్యాపింపచేయడానికి శాయశక్తులా ప్రయత్నించినటువంటి శ్రీమతి హవీలకు, వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళని కృతికర్త అనడానికి కుదరదు, కానీ ఇవాళ ఈ గ్రంథాన్ని మనకి అందజేసినంత వరకు ఆ భాగస్వామ్యాన్ని అందుకున్న బాలంతరి వెంకటరమణ గారికి, నిజానికి ఈ గ్రంథం మనకి చేతిలోకి అందుకు రావడానికి కారకుడు ఆవిడ భావరాజు పద్మిని. ఆహూతులైన రసజ్ఞ ప్రేక్షక సమక్షానికి నమస్కారం. ముందుగా పద్మినికి ఇంకోసారి నమస్కారం. ఎంత మంచి పేరు పెట్టేవాళ్ళం, బంగారు అచ్చ తెలుగు. ఎవరు పెట్టగలరు? ఒక పబ్లిషర్ అనేవాడు ఎవడైనా, ప్రచురణకర్త తన సంస్థకి అచ్చంగా తెలుగు అని పెట్టగలడా? ఎంత ధైర్యం కావాలి, ఎంత చిత్తశుద్ధి కావాలి. సామాన్యమైన విషయం కాదు. తెలుసో తెలియకో మనం ఈ జన్మ సంక్రమించింది మనకి. ఆ పుట్టడం తెలుగు జాతిలో పుట్టాం. ప్రాథమికంగా అందరం భారతీయులమైన ఎవర్రా నువ్వంటే నేను తెలుగువాడిని అని చెప్పుకోవడంలో ఉండే గర్వం ఎంత గొప్పది. ఒక మంగళంపల్లి బాలమల్లి కృష్ణకు, ఒక శ్రీపాద వారికో, ఒక నేదునూరి వారికో, ఒక విశ్వనాథ సత్యనారాయణకు, ఒక రాయప్రోలుకు, ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రికు, ఒక అక్కినేని నాగేశ్వరరావుకు, ఒక ఎన్టీ రామారావుకు, ఒక ఆచంట వెంకటరత్న నాయుడుకు, ఒక పిసపాటికు, ఒక షణ్ముఖి ఆంజనేయరాజుకు, ఇంతమంది తెలుగు వాళ్ళకి నేను వారసులను చెప్పుకోవడం ఎంత గొప్పతనం. అలాంటి తెలుగు భాష మనకి మాతృభాష అవడం ఎంత గొప్పతనం. అలాంటి మాతృభాషలో ఉన్న గ్రంథాలను ప్రచురించడానికి అచ్చంగా తెలుగు అని పెట్టుకున్న పద్మినిని అభినందిస్తూ, ఒక సంగీతమేదో పాడునట్లు, ఒక సంగీతమేదో పాడునట్లు
భాషించునప్పుడు వినిపించు భాష విస్పష్టముగనెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబునను భాష రసభావముల సమర్పణ శక్తియందున అమర భాషకు దీటైన భాష రసభావముల సమర్పణ శక్తియందున అమర భాషకు దీటైన భాష జీవులలోనున్న చేవయంతయు జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష భాషలొక పది తెలిసిన ప్రభువు జూచి భాషలొక పది తెలిసిన ప్రభువు జూచి భాషయన ఇద్దియని చెప్పబడిన భాష భాషలొక పది తెలిసిన ప్రభువు జూచి భాషయన ఇద్దియని చెప్పబడిన భాష తనర ఛందస్సులోని అందమ్ము నడక తీర్చి చూపించినటిది తెలుగు భాష అని తెలుగు వాళ్ళకి తొట్టతొలిగా జ్ఞానపీఠం అనేటువంటి ఒక పురస్కారాన్ని భిక్ష వేసిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు సంస్తుతించిన భాష ఇది. అలాంటి భాష, దానికి సంబంధించినటువంటి విస్తృతిలో ఎంత సాహిత్యం వచ్చింది, ఎన్ని గ్రంథాలు వచ్చాయి. ఒక నన్నయ్య దగ్గర మొదలు, అది మన బాధ్యతగా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. నిజానికి తెలుగు భాషలో నిర్మితమైనటువంటి ఒక ప్రాచీన సాహిత్యానికి వెళితే ఒక కావ్యాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రబంధాలు, అనేకమైనటువంటి అద్భుతమైన రీతులని, ఒక కల్పనా చాతురిని, ఒక శైలీ నిర్మాణాన్ని, భాషా విన్యాసాన్ని, ఇవన్నీ తెలుగు జాతికి ఇచ్చినటువంటి ఒక చరిత్ర తెలుగు సారస్వతానికి ఉన్నది. దీన్ని విస్మరించకూడదు. నన్నయ్య మనకి బంధువా? మన తాతలు ముత్తాతలు 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 లెక్కేసుకున్న వెళ్ళినా అసలు ఎవరికి బంధువో తెలియనటువంటి నన్నయ్యని ఈవేళ కూడా తెలుసుకుంటాం మనం. విశ్వనాథ సత్యనారాయణ ఎవరికి బంధువు అని ఈవేళ మాట్లాడుకుంటున్నాం. కనుక వాళ్ళు అందించినటువంటి సాహిత్యాలను, సాహిత్య స్పర్శ వల్ల ఈవేళ ఒక శాశ్వతత్వాన్ని పొందారు వాళ్ళు ఈ జాతిలో. అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ శాశ్వత నిర్మాణాలను, ఆ శాశ్వత కావ్య నిర్మాణాలను ముందు తరాలకు తీసుకువెళ్ళవలసినటువంటి ఒక బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఇలాంటి ప్రయత్నం ఎంతమంది చేస్తున్నాం? ఏ ఏ వేదికల నుంచి మనం చేయగలుగుతున్నాం? ఇవన్నీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. మనం కొంచెం నిశితంగా పరిశీలించినప్పుడు వాళ్ళకు వాళ్ళు చెందినటువంటి కావ్యాలు నిర్మించి, కథలు నిర్మించి మరొకటి ఇవ్వడం అనేది రచయితలు కానీ చేస్తున్నటువంటి పద్ధతి ఒక క్రమం అయితే, ఒక శాస్త్రగతమైనటువంటి అంశాలను, ఒక పురాణగతమైనటువంటి అంశాలను, ఇతిహాసం చెప్పినటువంటి మంచి చెడులను అందించేటువంటి పరిస్థితి ఇవాళ కొంచెం తగ్గుతూ ఉన్నది. కానీ కొంతమంది దానికోసమే కంకణధారులై ఉన్నారు. ఇందాక మనం తెలుగు గురించి చెప్పినప్పుడు, తెలుగు భాషకి కొంత ప్రాచీన హోదా రావాలి అని మనం దాని గురించి పదే పదే అనుకున్నటువంటి సందర్భాలు, కొంతవరకు సాధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ తెలుగుకు ప్రాచీన హోదా లభించింది అన్నటువంటి ఒక పరిస్థితి వచ్చిన తర్వాత మనలో ఎవరమైనా, మనలోనే కాదు ఈ విస్తృతి చెందిన సమాజంలో ఎవరైనా తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడం వల్ల
ఇది జరిగింది అని చెప్పగలిగినటువంటి విషయం ఒక్కటైనా ఉదాహరించగలరా? ఒక్కటి. ప్రభుత్వం మాకు ఇచ్చిందండి, తెలుగు భాషకి గుర్తింపు ఇచ్చింది, ఇది ప్రాచీన భాషని ప్రకటించింది, బాగుంది. తెలుగును కూడా మరొక భాషతో పాటు పక్కన నిలబెట్టారు, బాగుంది, సంతోషం. కానీ ఈ హోదా ప్రభుత్వం ఇవ్వడం వల్ల నా భాషకి ఇది వచ్చింది, ఒక తెలుగువాడిగా నేను గర్వించడానికి ఈ అవకాశం వచ్చింది, ఈ వేదిక నాకు దొరికింది అని చెప్పగలిగిన సంఘటన ఒక్కటైనా ఉన్నదా? ఇది ఆలోచించాలి. ఇలా ఆలోచించినటువంటి పుణ్యపురుషులలో ఒకళ్ళిద్దరు పేర్లు మనం మడిస్తే తేళ్ళు, ఆ మడిచిన పేర్లలో మనకి ఎదురయ్యే పేరే బేతవోలు రామబ్రహ్మం. ఆయన అనేక విశ్వవిద్యాలయాల్లో పనిచేశాడు. నాగార్జున విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయం, అన్ని చోట పనిచేశాడు ఆయన. ఆ పనిచేసేటువంటి అంత్య భాగంలో ఈ ప్రాచీన హోదా రావడం వల్ల దానికి సంబంధించినటువంటి ఒక పీఠం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తే దాని పక్షాన వర్ణన రత్నాకరం అని మనకి గ్రంథాలు ఉండేవి. అవి బహుశా 1-2 గ్రంథాలే అప్పటికి అందుబాటులో ఉన్నట్టు గుర్తు. అలాంటి 2-3 గ్రంథాలను తీసుకుని వాటిని విస్తృతపరిచి 23 గ్రంథాలుగా ఇతఃపూర్వం ఆమె సంభావించినటువంటి పాఠకమిత్ర వ్యాఖ్యానంతో తెలుగు జాతికి అందించినటువంటి ఏకైక సందర్భం ప్రాచీన హోదా కలగడం వల్ల మనకు కలిగిన ఒకే ఒక్క లాభం. ఆ లాభాన్ని చేకూర్చిన వాడు బేతవోలు రామబ్రహ్మం. ఈ బేతవోలు రామబ్రహ్మం అనేటువంటి వ్యక్తి, ఇందాక నేను చెప్పినట్టుగా పద్యం అనేది ఈ భాషకు దొరికినటువంటి ఒక ఆభరణం కనుక పద్య రచన పైన విశేషమైనటువంటి మక్కువ కలిగినటువంటి వ్యక్తి రామబ్రహ్మం గారు. ఆయన ఇవాళ అవధానాలు సాగించేటువంటి స్థితిలో ఉన్న ఎంతో మంది అవధానులకు గురుపీఠం లాంటి వాడు బేతవోలు రామబ్రహ్మం గారు. ఆయన అధ్యక్షంలో అవధానం చేస్తే నా జన్మ ధన్యం అని భావించిన అవధానులు తెలుగులో కోకొల్లలున్నారు. అటువంటి గురుపీఠమైనటువంటి ఆ వ్యక్తి ఎవరైనా ఈవేళ సాధారణంగా ఒక పెద్దవాడు మల్లాపురాడు శ్రీమన్నారాయణ గారు ఏమంటే నేను పుస్తకం రాశాను కొంచెం ముందు మాట రాసి పెడతారా అని అడుగుతారు. అడగడం భావ్యం. కానీ అది వచనం అయితే నాకు పంపకండి, నేను ముందు మాట రాయను. మీరు రాసిన కావ్యం పద్య కావ్యం అయితే పంపండి, నేను మాట రాస్తానని ప్రతిన పట్టినటువంటి పద్యానురక్తుడు బేతవోలు రామబ్రహ్మం. అలాంటి వ్యక్తి పద్య కవిత పరిచయం చేస్తే ఆ సమ్మోహనంలో పడిపోయిన వ్యక్తి బాలాంతరపు వెంకటరమణ. పద్యం అనేది తెలుగు వాళ్లకు ఇంత గొప్ప సారస్వతాన్ని ఇచ్చిందా? ఇన్ని రకాల చమక్కులున్నాయా ఒక పద్యంలో, ఇన్ని రకాలైన వైలక్ష్యం ఉన్నదా ఈ పద్యంలో, ఇన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయా? భాష రీత్యా, శిల్పం రీత్యా, నిర్మాణ రీత్యా, చెరుపుతున్నటువంటి వస్తువు రీత్యా ఇంత వైరుధ్యం, ఇంత విస్తృతి ఉన్నదా అని తెలుగు భాషాభిమాని ప్రతివాడు సమ్మోహన పడిపోయినటువంటి సమయంలో ఆ సమ్మోహనం నుంచి ఇప్పటికీ తేరుకోని వ్యక్తి ఈ బాలాంతరపు వెంకటరమణ. నిజానికి పెద్దగా తెలుగు బాలాంతరపు అనగానే నాకేం గుర్తొస్తుందంటే మా తాతగారు ఇద్దరున్నారు, వెంకట పార్వతీశ్వర కవులని. కాల్పనికోద్యమ ఆరంభంలో ఏకాంత సేవతో శతాధికమైన గ్రంథకర్తలైన ఏకాంత సేవతో ప్రచలితమైన ముద్ర వేసి దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి వాడే వంగ భాషకు రవీంద్రుని గీతాంజలి ఎట్టిదో ఆంధ్ర భాషకు వీరి ఏకాంత సేవ అట్టిది అని ఎపిటోప్లాగా ఒక వాక్యం రాసినటువంటి గ్రంథం అది. దాంట్లో ఉన్న పార్వతీశం గారికి సహకవే బాలాంతరపు వెంకట్రావు గారు, ఈయన బాలాంతరపు వెంకటరమణ గారు. అందుచేత ఈ బాలాంతరపు అనగానే ఈ బాంధవ్యం ఒకటి గుర్తొస్తుంది. ఆ రకంగానే నాకు సోదర తుల్యుడు రమణ, ఆయన ఏ కార్యక్రమం చేసిన. అలాంటి వెంకటరమణ
ఈ పద్యం అనేటువంటి మత్తులో పడిపోయిన తర్వాత ఇన్ని అద్భుతమైనటువంటి పద్యకావ్యాలు ఉన్నాయి. భారత సంబంధమైన రచనలు కోకొల్లలుగా వచ్చాయి, ఒక రామాయణ సంబంధమైన రచనలు కోకొల్లలుగా వచ్చాయి. కానీ తరువాతి యుగాలలో వచ్చినటువంటి ఆధునిక యుగానికి కొంత ముందుగా వచ్చినటువంటి కాలాలలో వచ్చినటువంటి సాహిత్యాన్ని మనం తెలుగు వాళ్ళకి అందించవలసిన బాధ్యత ఉంది అని భావించినటువంటి ఒక సంకల్పమే ఇప్పుడు జరుగుతున్న ఈ సవన సదృశ్యమైనటువంటి ఈ యాక్టివిటీ జరుగుతున్నది. ఇవాళ ఈ కార్యకలాపాలన్నీ అలాంటివి. దాంట్లో భాగంగానే ఆయన చాలా చేశాడు. ఇంతవరకు మనుచరిత్రం చేశాడు, పారిజాతాపరణం చేశాడు, పాండురంగ మహత్యం చేశాడు. ఇలా ప్రబంధాలు ఎన్నో చేసి వాడు చాలాసార్లు చెప్పారు. అవి 10 దాటి 11 దాకా చేరాడనేటువంటి విషయం. అలా చేస్తూ అంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసింది ఏమిటి అంటే, ఒక విస్తృతమైనటువంటి ఇవాళ కథానిక ప్రపంచంలో కూడా ఒక కథకుడు పూర్వరంగంలో ఒక కథ చెబితే అతని చేతే ఆ కథను మళ్ళీ తిరిగి చెప్పించేటువంటి ఒక పరిస్థితి, ప్రయత్నం మొదలయ్యాయి. అంటే 50 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో రాసేటువంటి కథ యొక్క కాలమాన పరిస్థితులు కానీ, ఆ కథకు ఉండేటువంటి విస్తృతి కానీ ఇవాళ తరాన్ని గుర్తుపెట్టుకుని మనం కథలో కొత్త ప్రయోగం చేయొచ్చా, చెప్పిన కథని తిరిగి చెప్పవచ్చా అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఆధునిక సాహిత్యం. కనుక అతి విస్తృతంగా ఉన్నటువంటి గ్రంథాలని ఇవాళ ప్రవర్తిల్లుతున్నటువంటి ఒక తరం, దేనికైనా సమయం లేదనేటువంటి రోజుల్లో ఉన్నాం మనం. అన్నం తినడానికి కూడా ఇలా తింటూ అడుదింటూ ఇడుతింటూ పరిగెత్తేటువంటి దౌర్భాగ్యమైన దయనీయ స్థితిలో ఉన్నాం. అంటే భోజనం అనేది జీవితంలో ప్రతి మనిషికి ప్రాథమికమైన అవసరం. అది అలాంటి అవసరం కూడా ఏదో పనున్నట్టు ఆ సినిమాలో చూడడానికో, ఆ టీవీలో చూడడానికో, లేకపోతే ఎవరితోనో సెల్ ఫోన్లో మాట్లాడడానికో ఖర్చు పెట్టేటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఇదంతా మనకి బోడంత పనుందని చెప్పడానికి బిజీ. అలాంటి స్థితిలో ప్రవర్తిల్లుతున్నటువంటి ప్రవర్ధమానమవుతున్నటువంటి ఒక తరానికి ఈ సాకల్యమైన గ్రంథాన్ని సంక్షిప్తంగా ఇవ్వగలవా అని రమణ చేసిన ఆలోచన నుంచి పుట్టిందే ఈ గ్రంథ ప్రవాహం. ఇన్ని గ్రంథాలు అందుకోసం ఇస్తున్నాడు అతను. దాంట్లో భాగంగానే ఈవేళ 1423 పద్యాలు ఉన్నటువంటి దీన్ని 425 కుతించాడు. 4 భాగాలు చేస్తే 3 భాగాలు తీసేసాడు, 1 భాగం మిగిల్చాడు ఇవాళ. దీనివల్ల ఏంటంటే కథాగమనం ఎక్కడా దెబ్బతినకూడదు, 2 ప్రధానమైన అంశాలు. కానీ పద్యం చెబితే ఆ పద్యంలో చాలా ప్రధానమైన కొన్ని పద్యాలు ఉంటాయి. ఆ పద్యం పక్కకి పోతే ఈ కావ్యం యొక్క ఇది ఉండదు. అంచేత ఏది ప్రధానంగా ప్రజల నోళ్లల్లో నలుగుతున్నదో ఆ పద్యాలన్నీ ఎంచుకోవడం ఒక ఎత్తు, దానికి సమాంతరంగా కథాక్రమం ఎక్కడ చెడిపోకుండా ఉండడానికి చేయవలసిన పరిశోధన ఒక ఎత్తు. వీటన్నింటిలో దృష్టి పెట్టి చాలా అందమైన గ్రంథాలని మనకు అందిస్తూ వస్తున్నాడు రమణ గారు. అందుకే ఈయన ప్రారంభంలో అన్న చోట ఇందాక ఆ అమ్మాయి కూడా చెప్పింది, రామబ్రహ్మం గారు ఈయన గురించి ప్రశంసిస్తూ 4-5 పద్యాలు రాశారు. ఏదో కోహ్లీ అని అదే చమత్కారం చేశాడు ఆయన అన్నాడు, శ్రద్ధ ఉన్నవాడు సాధించునేది అయిన, శ్రద్ధ ఉన్నవాడు సాధించునిది అయిన, వయసు గీయసులెల్ల వంకలంతే. ఆయన 70కి వెళ్ళాడు కదా, 72. ఏ వయసు అయిపోయిందండి ఈవేళ రేపు అనే పరిస్థితి వస్తుంది కదా. 30 ఏళ్లలో ఉన్న దారుఢ్యం 40 ఏళ్లలో ఉన్న పరిగెత్తేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ ఉండాలన్నా ఇలాంటి వాటి కోసం ఏం ఖర్చు పెడతాం, ఖర్చు పెట్టవలసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. అంచేత ఆ వయసు మీద తప్పుకునేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నవాడు రమణ. శ్రద్ధ ఉన్నవాడు సాధించునిది అయిన, వయసు గియసులెల్ల వంకలంతే, నిన్ను చూచిన యువత. ఇందాక ఏ యువత గురించి మాట్లాడుతున్నానో, ఎప్పుడూ బిజీ అని
స్మార్ట్ ఫోన్తో తిరిగేటువంటి ఈ వ్యక్తులు ఉంచాడు. ఆయన ప్రస్తావిస్తాడు, నిన్ను చూచి యువత నేర్వదాయి పాటి, నిన్ను చూచి యువత నేర్వదాయి పాటి, జయము నీకు రమణ, జయము జయము అని మా రమణను ప్రస్తావించాడు రామబ్రహ్మం గారు. అంటే చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషి తాలూకు విషయం సరైన వాళ్ళ దగ్గరికి చేరాలి. అది చేరిందని నేను భావిస్తున్నాను. లేకపోతే తెలుగు విశ్వవిద్యాలయానికి కీర్తి పురస్కారం ఎందుకు ఇస్తుంది? ఆయన మామూలుగా సాహిత్య వ్యవహారాల్లో లెక్క పెట్టేటువంటి వ్యక్తి కాదు నేపథ్యంతో. కానీ ఈ కృషి చేయడం వల్ల తెలుగు విశ్వవిద్యాలయానికి కీర్తి పురస్కారం ఇచ్చింది. కనుక చేస్తున్నటువంటి కృషి వృధా పోవటం లేదు. జాతికి ముందు తరాలు కూడా చెప్పుకునేటువంటి స్థితికి దీని వెళుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు రమణ. ఇక విషయంలోకి వస్తే ఈవేళ ఈ కళాపూర్ణోదయం అనేటువంటి పింగళ సూరన గారి గ్రంథాన్ని మనకి పరిచయ గ్రంథంగా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి దీంట్లో కనపడుతుంది. పింగళి సూరన్న 1520 ఆ ప్రాంతంలో ఉన్నాడని, ఒక 60-70 ఏళ్ల పాటు బతుకుంటాడని ఒక అంచనా. సరే, ఆ లెక్కలు వ్యవహారాలు మనకు అవసరం లేదు. పింగళి సూరన్న గారు రాసినటువంటి కావ్యాలు ఇందాక రాఘవ పాండవీయం, ధృతికం ఇలాంటి కొన్ని కావ్యాలు చెప్పుకున్నాం. ఇవాళ ప్రత్యేకంగా అందిస్తున్నటువంటి గ్రంథం కళాపూర్ణోదయం. సారస్వతంలో కూడా ఏం జరిగింది అంటే, ఇప్పుడు మీరు పాతకాలంలో ఒక బిఎన్ రెడ్డి గారు, ఒక కేవి రెడ్డి గారు, ఒక కమలాకర్ కామేశ్వరరావు గారు వాళ్ళన్నీ ఆ మల్లీశ్వరి, మాయాబజార్ లాంటి సినిమాలు తీస్తుంటే ఒక చక్కటి కథాక్రమం అది వెళుతుంటే హాయిగా అబ్బో ఇంత అద్భుతమైన సినిమాలు తీశాడు వీడు అనేటువంటి స్థితి ఇప్పుడున్న వాళ్ళకి కనీసం కొంతమందికైనా తెలుస్తుంది. తలలు నెరిసిన వాళ్ళు, తలలు మెరిసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది ఈ సినిమాల వ్యవహారం. ఆ తర్వాతి కాలంలో, అంటే అంత క్లాసిక్స్ లాంటి సినిమాలు ఇచ్చినటువంటి తర్వాతి కాలంలో ఒక విఠలాచార్య లాంటి వాడు ప్రవేశించాడు అనుకో, లేదా ఒక దాసరి నారాయణరావు గారు వచ్చాడు అనుకుందాం, ఒక రాఘవేంద్రరావు గారు వచ్చాడు అనుకుందాం, ఒక గోపాల్ రెడ్డి గారు వచ్చాడు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది, ఈ కథను రకరకాల మలుపులు తిప్పడం మొదలుపెట్టారు. దాన్ని ట్విస్ట్లు అంటున్నాం. ఏదో స్క్రీన్ ప్లే అన్నారు కానీ స్క్రీన్ ప్లే అనే విషయం కాదు. రకరకాల కథ ఇక్కడ ఈ మలుపు తిరిగితే ఒక ఉత్కంఠ కలిగిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలతో కథలో మలుపులు తిప్పడం మొదలుపెట్టారు. అంటే అంత పెద్ద క్లాసిక్స్ ఇచ్చిన మాయాబజార్ లాంటి సినిమాలు ఇచ్చినటువంటి వ్యక్తుల తర్వాత ఈవేళ కాలంలో ప్రవేశించి మేము ట్విస్టులు ఇస్తున్నాం, ఇందుచేత చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి అనేటువంటి ఒక తరంలోకి వస్తే, ఇలాంటి ప్రక్రియను నేను సారస్వతంలో 600 సంవత్సరాల క్రితమే ప్రవేశపెట్టానురా అని చెప్పడానికి ఒకడున్నాడు, ఆయన పింగళి సూరన్న. ఈవేళ ఏది కొత్త విషయం అని చెప్పడానికి అధునాతనంగా నేను ఈ కథని ఇక్కడ దాకా వెళ్ళి తల్లిని చంపేసేలా మార్చాను, అయితే ఈ కొడుకుని తల్లిచేత చేయించాను. ఇవేవో పెద్ద వాళ్ళు సాధించిన విజయాలుగా మాట్లాడుకుంటున్నారు ఇవాళ. అంటే కథలలో ఇది వ్యక్తులకు సంబంధం లేదు, తరం గురించి మాట్లాడుతున్నాను నేను. అంచేత అలా చేసినటువంటి మార్పులలో కథలోని ఒక ఉత్కంఠను కలిగించడానికి చెప్పేటువంటి మలుపులో నిజానికి కథ అర్థం అవుతుందో లేదో సినిమాలు చూస్తే మనకే అర్థమవుతుంది. ఇవాళ సినిమా ఇదివరకు కథ గురించో, దాంట్లో నటుడి గురించో, దర్శకుడి గురించో, పాటలు పాడిన వాళ్ళ గురించో మాట్లాడుకునేటువంటి రోజుల నుంచి ఇవాళ 100 కోట్లు ఖర్చు పెట్టాం, న్యూజిలాండ్లో సినిమా తీసాం, లండన్లో తీసాం, దీని షేర్ ఏమో 51% ఉంది, దీనికి 61 కోట్లు అక్రాస్ ది టేబుల్ అనేటువంటి మాటలు మాట్లాడుకుని దయనీయమైన స్థితికి వచ్చాం సృజనా రంగంలో కదా. కానీ ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి టెక్నిక్లు ఏవైతే ఉన్నాయో మీకు తెలియని కాలంలో 600 సంవత్సరాల క్రితంలో నేను ఇచ్చాను అన్నాడు. ఎటువంటి సారస్వతంలో? తెలుగు జాతి గర్వించేటువంటి పద్య ప్రబంధ గ్రంథాలలో ఇచ్చున్నాడు. దార్శనికుడు అంటే ఎవరు? ముందు రాబోయే కాలాన్ని 600 ఏళ్లకు ముందు సారస్వతంలో గ్రహించగలిగిన వాడు ఎవడు? వాడు కదా దార్శనికుడు అంటే. అలాంటి దార్శనికుడు పింగళి సూరన్న.
ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశాడు ఈ కథలో. ఇందాక ఆయన జోగారావు గారి మాట, ఎస్వి జోగారావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. ఆయన మాట ఒకటి అన్నాడు. ఆయన నిజంగా కొంతమంది కొన్ని మాటలు మాట్లాడితే అవి శిలాశాసనాలు, ఇంకా దానికి మళ్ళీ తిరుగు లేదు, ఇటువంటి మనం మార్చలేము. ఒక కళాపూర్ణోదయం పూర్తి గ్రంథం చదివి ఎదురుకుండా కూర్చుని ఒక 10 నిమిషాల్లో కథ చెప్పగలిగితే వాడికి డాక్టరేట్ ఇవ్వచ్చు అన్నారు. ఇది సామాన్యమైనటువంటి మాట కాదు ఇది. ఎందుకంటే అన్ని రకాల మలుపులు ఉంటాయి ఆ కథలో. ఇప్పటికి కూడా పరిశీలనగాను మనం సంపూర్ణమైనటువంటి దృష్టిని ఏకాగ్రతని పెట్టి చదివితే తప్ప కళాపూర్ణోదయం నాకు అర్థమైందండి, నేను మాట్లాడగలను దీని మీద అనేటువంటి వ్యక్తులను మీరు చూపించలేరు. అది ఈ గ్రంథానికి ఉన్న స్థాయి. 600 సంవత్సరాల క్రితం మనకి ఇచ్చాడు. అటువంటి ఒక గ్రంథాన్ని ఈవేళ మా జాతికి ఇవ్వడానికి చేసినటువంటి ప్రయత్నమే వెంకటరమణ చేసినటువంటి ప్రయత్నం. దీంట్లో రకరకాల విషయాలు. ఇందాక ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పిందంటే, కథ ప్రారంభం ఎక్కడైందో నడుస్తోంది. కానీ ఈ కథ ఏంటంటేనండి, ఇవాళ సినిమాల్లో కూడా చెబుతాం కదా, ఆ కథ నడుస్తుంటే అప్పుడు ఏమైందంటే మా అమ్మ అని మళ్ళీ అమ్మ కథలోకి వెళ్తాడు, ఆ తండ్రి కథలోకి వెళ్తాడు, తండ్రి జైల్లోకి వెళ్తాడు. ఈ వ్యవహారాలు వీటిని ఫ్లాష్ బ్యాక్లని పూర్వరంగాలన్నీ చెబుతూ ఉంటాం. అలాంటి విషయాన్ని ఆ రోజుల్లోనే ఒక ప్రబంధ సదృశ్యంగా ఉన్నటువంటి కావ్యంలో చెప్పాడంటే ఎంత గొప్ప విషయం అది. అంతేకాదు, ఇవాళ ఒక ఉన్మత్తమైనటువంటి రోజులు వచ్చాయి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముఖ్యంగా యువతరంలో వాళ్ళు సాగించేటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో చాలా జుగుప్సాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. కొత్తగా 2 కుర్రాళ్ళు ఎవరన్నా అక్కడ కూర్చుని, అక్కడ 2 అమ్మాయిలు వస్తే మనం ప్రశాంతంగా ఆ హాల్లో కూర్చుని సినిమా చూడడానికి కూడా వెనుకాడేటువంటి పరిస్థితి. సకుటుంబంగా మన సినిమాకి వెళ్ళే స్థితి ఉండదు అక్కడ. వాళ్ళ ప్రవర్తనలా ఉంటున్నాయి. క్లబ్బుల్లోనూ, హోటల్లోనూ, రెస్టారెంట్లోనూ ఎక్కడికి వెళ్ళినా ఈ రకమైనటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళ ఆహార్యాల విషయంగా, వాళ్ళ అలవాట్ల దృష్ట్యా కానీ, వాళ్ళ స్వభావాల దృష్ట్యా కానీ, ఆడవాళ్ళు మగవాళ్ళల్లా ప్రయత్నించడం, మగవాళ్ళు ఆడవాళ్ళల్లా దాన్ని వాళ్ళు భావించుకుని ప్రయత్నించడం, ఇలాంటివన్నీ వికృతమైన చేష్టలు మనం చూస్తున్నాం. అలాంటి వివరాలను కూడా 600 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి వాడు పింగళి సోదరుడు. ఎంత దార్శనికుడు, నీ ముందు జీవితం ఇలా తగలడుతుందిరా అని ఆయన సూచనప్రాయంగా చెబుతాడు కొన్ని కథల్లో, చిన్న కథల్లో. అంత అద్భుతమైనటువంటి నిర్మాణం ఉన్నది ఈ కథలో. ఇలాంటి ఈ విశేషమైనటువంటి విషయంలో అంటే కేవలం ఇలాంటి ప్రయోగశీలమైనటువంటి పరిస్థితులలో ఇవాళ సినిమాల్లో కథలు దర్శకులు ఇలా తిప్పారని, ఇక్కడ ట్విస్ట్ చేశానని చెప్పారని ట్విస్టులతోనే ఈ కథ నడిచిందా అంటే, సమాజహితమైనటువంటి అంశాలు కూడా చాలా అద్భుతంగా చెబుతాడు. తర్వాత మనం ఆలోచించవలసిన, వివేచన చేయవలసిన విషయాలు చాలా చెబుతాడు. దాని అవతారికలో ఒక మాట అంటాడు, కవి అంటే కవిత్వాన్ని చెప్పే కవి మామూలుగా గొల్లవాళ్ళు పాలు తీస్తుంటారు కదా పొద్దున్నే వెళ్ళి ఆవుల దగ్గర. ఆ పాలు తీసేవాడికి సమన్వయిస్తూ ఒక విషయం చెబుతాడు, ఈ 2 ఎలా చేయాలో అని. విశ్రామ విహతిగా వింపక సారవత్సాహిత్య సౌమనస్యంబులిరిగి సమయంబుదప్పక శ్రవణ కఠోరంబులైన శబ్దముల అచ్చాకులాత్మజేయక సత్పరిచిన సుకుమార వాక్సరళితాభిప్రాయముగాను నచ్చి పదబంధ శిథిలిత వాటిల్లగానీక ఏ చందములయందు ఏ మరిలక పరగు కవియు దోహకరుడు. కవి దోహకరుడు, పాలు తీస్తున్నాడు వాడు. కవియు దోహకరుడు, యశము కీర్తి రావాలి, దుగ్ధము పాలు రావాలి. అక్కడ కవితకి కీర్తి రావాలి, యశము రావాలి, పాలు తీసేవాడికి పాలు రావాలి.
పరగు కవియుదోహకరుడు యశము దుగ్ధము బడయునట్లుగాని నాదు కృతి దురాపమొదవు కీర్తియు బాలు నీకుంట పాలు ఇయ్యకుండా ఉండడం, పాలు ఇయ్యకుండా ఉండడం అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ కవికి సమాజంలో ఆ కవిత్వానికి ఆమోదపడని స్థితి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే అనవసరమైన ప్రయోగాలు చేస్తూ పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ వ్యాకరణము మరొకటను నీ ఇష్టమైన ప్రయోగాలు చేస్తే ఉండేటువంటి గ్రంథ రచనలు పండిత జనం పామర జనం ఆకర్షింపబడక మంచి కవిత్వం రాశాడా అని రాకపోయినటువంటి, అంటే ఆ యశం ఎలా రాదో ఈ పాలు కూడా అలా రావని ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. కృష్ణ దర్శనానికి నారదులు వెళుతున్నప్పుడు మణికంధరుడు ఎదురైనప్పుడు ఒక మాట, అక్కడికి కొంతమంది ఆడపిల్లలు చక్కగా ఉయ్యాలవుతూ ఉంటారు. ఈవేళ ఉయ్యాలంటే చాలా మందికి తెలియదు, ఏదో అట్ల తద్దినాడైనా కనీసం ఊగినటువంటి కొన్ని రోజులు మనలో చాలా మందికి తెలుస్తాయి, కానీ ఈవేళ ఉయ్యాలు ఆడపిల్లలు పరికిణీలు వ్యవహారాలు ఏం తెలియవు. అలా ఆడపిల్లలందరూ కూడా కలిసి ఆడుకుంటూ ఉయ్యాల ఊగుతున్నారు. ఆ ఉయ్యాల ఊగుతున్నప్పుడు మణికంధరుడు నారదుతో అన్నాడు, ఎంత బాగా అంటాడంటే, తమిపు ఉదీగెలతూ గుటుయ్యల పంతాలాడుచుందూప ఆ కొమరుంద్రాయపు గబ్బిగుబ్బెతల అంగ్రముల్ సక్కగాజాగి మింటి మొగంబై తను జెన్సు టీవి కనుగొంటే దివ్యమనుంద్ర నాక మృగీ నేత్రల మీద కయ్యమునకు కాల్జాసులా గొప్పెడు. ఆడపిల్లలు ఉయ్యాలొగుతున్నారు, ఉయ్యాలొగుతున్నప్పుడు ఇక్కడ దాకా వెళుతుంది, మళ్ళీ ఇలా వస్తుంది. ఇలా ముందుకెళ్ళి ఇలా వెనక్కి వచ్చినప్పుడు వాడు చాచినటువంటి కాళ్ళు ఇలా పైకి వెళ్తాయి ఆకాశం మీద. ఈ ఆడపిల్లలందరూ కాలు ఇలా అంటుంటే అదే ఆకాశంలో ఉన్నటువంటి సురకాంతలు మీ అందమే ఉంది మాది కదా అందం అని వాళ్ళతో పంతాలాడుతున్నాడానికి పోతున్నట్టుగా ఉందట అని భావిస్తున్నాడు మణికంధరుడు. అది నారదుడితో చెబుతున్నాడు. ఎంత అందమైనటువంటి ఆలోచన! మామూలుగా ఆడపిల్లలు ఊగేటువంటి ఉయ్యాలలో ఇలా ఊగుతుంటే అలా పైకి వెళ్ళేటప్పటికి కాళ్ళు పైకి వెళ్తాయి కదా, ఆకాశానికి కనపడుతూ ఉంటాయి గట్టిగా ఊపుకునే కొద్దీ. అలా కనపడితే ఆయన అంటున్నాడు, ఒరే నువ్వు చాలా భవిష్యత్తులో చాలా గొప్ప కవి అవుతాడు అంటాడు ఈ పద్యం చూసిన తర్వాత. అతను ఏమీ ఆలోచన, ఒక రసోచితమైనటువంటి ఆ కేవలం మనం ఎంతసేపు కడవదప్పుదని ఉంటే ఆ ట్విస్టులు వ్యవహారాల గురించి మాట్లాడతాం తప్ప ఆయన ఆ కవి ఆ మహానుభావుడు ఎంత అర్థవంతమైనటువంటి ఎంత సమాదరణీయమైనటువంటి సృజన తన పద్యాల్లో చేశాడో చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అలా ఇక చాలా పద్యాలు ఉన్నాయి, చెబుతున్న కొద్దీ ఎక్కడికో సాగుతూ ఉంటుంది ఉయ్యాల సాగినట్టు. ఇలా విశేషమైన విస్తృతి కలిగినటువంటి కథలు వీలైనంత సంక్షిప్తంగా, ముఖ్యంగా దానికి వచన రూపాన్ని ఇచ్చాడు ముందు తను. దానివల్ల ఏమవుతుందంటే కేవలం కావ్యం చదువుకుంటూ ముందుకెళ్తే మనం ఎక్కడెక్కడికో ఇలా ఇలా తిరుగుతూ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. అలా తెలియనటువంటి పరిస్థితి లేకుండా కథను 40-50 పేజీలు రాసి ఉంటాడు. అవన్నీ రాయడం వల్ల ముందు మీకు కథ అర్థం అవుతుంది. వచనంగా కథ చదవడం వల్ల ఓహో ఇక్కడ ఈ మలుపుంది, ఇక్కడ ఈ కథ ఉంది, ఈ పాత్ర ఇది ఇక్కడ ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు మీరు కావ్యంలోకి ప్రవేశించి ఏవైతే మనం చదువుకోవాల్సిన గొప్ప పద్యాలు ఉన్నాయో వాటిని వదిలేయకుండా ఆ కావ్యాన్ని పూర్తి చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈ కళాపూర్ణోదయ పరిచయం అనేటువంటి గ్రంథం కలిగించినందుకు ఈ బాలాంత్రపు వెంకటరమణ అనే సోదరుని వేదికాముఖంగా అభినందిస్తూ స్వస్తి.